అండి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఓలా ఊబర్లో వెహికల్ నడపాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి వెహికల్స్ తీసుకోకండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు మీరే. తర్వాత ఈఎంఐలు కట్టలేక వచ్చేసరికి ఎట్లా ఉంటుంది, అంత వచ్చేసరికి ఈఎంఐలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా సంఘాలు ఆస్తారు. ఎందుకంటే నేను బండి తీసుకొని 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ ఇప్పటివరకు 30,000 40,000 కూడా చేసింది లేదు. ఏమంత కూడా 10,000 25,000 అట్లా చేసిందే ఉంది. ఘోరంగా ఉంది అసలు బిజినెస్. ఎందుకంటే వేరే రాష్ట్రాల వెహికల్స్ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ 50 నుంచి 60% వాళ్ళ వెహికల్స్ ఉంది, తెలంగాణ వెహికల్స్ కాకుండా. వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ బండి నడపడం వల్ల మనకు చాలా ఘోరంగా దెబ్బతీస్తుంది. ఆల్మోస్ట్ నిన్న 12 నుంచి ఇప్పటివరకు ఆన్లైన్ ఉంటే 1000 రూపాయలు చేసిన నిన్న నుంచి ఇప్పటివరకు అసలు బుకింగ్స్ లేవు, వస్తలేవు. నేను ఉండేది ఉప్పల్లో ఉంటా, ఉప్పల్ నుంచి వచ్చి సూరారంలో ఉన్నా. సూరారంలో నైట్ నుంచి కూడా బుకింగ్స్ లేవు. నా పెద్ద బండి జీలో ఇంకా బ్యాడ్లకి ఏంటంటే పెద్ద వెహికల్స్ అసలు తీసుకోండి. చిన్న వెహికల్స్ తీసుకున్నా సరే చిన్న బుకింగ్ 100-200 పడతాయి, కానీ పెద్ద వెహికల్స్ అయితే అసలు బుకింగ్స్ లేవు. తీసుకున్నారనుకో మరి ఘోరంగా ఎంత లాస్ అవుతారంటే తర్వాత బాధ అనిపిస్తుంది. ఎందుకు తీసుకున్నారా అని పిచ్చి లేస్తుండేది నాకైతే. నిజంగా ప్రామిస్ చెప్తున్నాను, ఇంత పొద్దున వీడియో చేస్తున్నా, నేను ఫస్ట్ టైం నా వీడియో చేయడం నాకు బాధ అవుతుంది, ఏడుపుస్తుంది. అని ఏం చేయాలి అర్థమైతలేదు. ఎట్లా ఉందంటే మైండ్ మొత్తం ప్రెజర్ అయిపోతుంది, తలకాయ బద్దలు అయిపోతుంది. నిద్ర లేక ఏం లేక ఈ రోడ్డు మీద పడుకొని టైంకి ఫుడ్ లేక ఆగమాగం వచ్చిన పైసలు దానికి దీనికి పెట్టుబడి సరిపోతుంది బండ్లకి. వాడు బుకింగ్ ఎట్లా ఈఎంఐలు కట్టాలి, ఎట్లా